ఆదరించండి, బలపరచండి అయినా కృపాకేంద్ర నడిపించబడదంగా సహాయం చేసిన ప్రభుడైనా నీ సన్నిధానంలో నిలిచి ఉండగానైనా మీ ఆదరణ కనిక్రమలతోనైనా ప్రతి బిడ్డగా ఎత్తవడియండి ప్రభుడైనా నీ వాక్యం ద్వారా నడిపించబడదంగా సహాయం చేసేయమని పరిశుద్ధమైన వాక్యంలో నిలిచి ఉండి ప్రభుడైనా నీ కృపలో నిలిచి ఉండేదైనా నీ చిత్తంతో నిలిచి ఉండేదైనా మీరే మమ్మల్ని సిద్ధపరచు బలపరచమని వాక్యంలో నిలిచి ఉన్నప్పుడైనా మంచి నిలబడి ఇతరులకు నూరందరిగా ఫలింపజేయమని యేసు యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం ఇర్మియా గ్రంథంలో 31 జ్ఞాపం చేసుకుందాం. 31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చెయ్యు దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిరి. ఇదియే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చెయ్యబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకము చేసుకొని గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదియే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నారు? ఇక్కడ నిబంధన గురించి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది కొత్త నిబంధన అంటారు. అంటే బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన అండి. ఇది మన కోసం దేవుడు ఇచ్చేటువంటి నిబంధన. అదేవిధంగా ప్రభు చెప్తున్నారు ఆనాడు చేసినటువంటి నిబంధన వంటిది కాదు అని. మరి ఆ రోజుల్లో ప్రభు చేసిన నిబంధన ఏమిటి? ఆ నిబంధనే మన కొత్త నిబంధన. ఆ నిబంధన పాత నిబంధన అండి. ఆ నిబంధనలను ప్రభువు చెయ్యి పెట్టుకుని నడిపించారు. ఇంకో మాట కూడా చెప్పారని, భర్తనై ఉండగా అంటే ఆయన మనకి యజమానై ఉండగా ఆయన చెయ్యి పట్టి నడిపించాడని. కానీ చెయ్యి పట్టి నడిపించినా సరే వారు నడవగలిగారా? అదే విషయం అటువంటి నిబంధన కాదు. ఇది కొత్త నిబంధన. మరి ఆయన ఎలా నడిపించారు అనేది ఆ నిబంధన ఎక్కడున్నదంటే ఆ నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలోను స్పష్టంగా కనపడుతుంది. 5వ వచనం కానీ జ్ఞాపకం చేసుకుంటే కనపడుతుంది చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోసేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచినట్లు నేను కారు మబ్బులలో నీ వద్దకు
వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాకు చెప్పగా యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరికీ ఎదుట సీనాయి పర్వతం మీద దిగివచ్చెను. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. చాలా మీకు ఎందుకంటే ఇది పాత నిబంధన అండి. మొత్తం బైబిల్ అంతటికి ఇదే మూలస్తంభం అండి. మొత్తం వాక్యానికి అంతటి కూడా ఇది మూలస్తంభం అండి. ఇది పాత నిబంధన, దేవుడు మనకి ఇచ్చిన నిబంధన అండి. కానీ ఇందులో ఒక వాగ్దానం కనపడుతూ ఉంటుందండి. ఈ భూమి అంతయు నాదే కదా. మన నిబంధనాబద్ధులు ఎన్నో అనుకోండి, దేవుడు ఈ లోకంలో సృష్టించిన సమస్త సృష్టి కూడాను మన కోసం అనుగ్రహించబడుతుందండి. ఈ భూమి అంతయు నాదే కదా, మీరు నా స్వకీయ సంపాద్యము. అంటే దేవుని సొంత ఆస్తి అండి, అంటే సొంత కుటుంబం. మనం కనుక ఈ నిబంధనకి లోబడి ఉంటే, దేవుడు చెప్పిన విధంగా జీవిస్తే ఈ భూమి అంతా కూడాను ఖచ్చితంగా ఫలాలు ఇస్తుందండి. సర్వ సృష్టి కూడా ఫలాలు ఇస్తుంది. మనం సంతోషంతోనూ సమాధానంగాను దేవుని యాజక రూపమైన ప్రజానికంగా మనం దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతామండి. అది ఈ యొక్క నిబంధన. ఈ నిబంధన ఇచ్చారు. ఈ నిబంధన ఏం చెప్తుంది? దేవుళ్ళు నడవాలని. కానీ నడవగలిగారా? లేదండి. కారణం ఏమిటంటే అప్పటికే ఈ ప్రజలందరూ కూడాను దేవునికి విరోధమైన కార్యాల్లోనూ ఉన్నారండి. ఆదాము కాడి నుంచి అప్పటి వరకును పాపం చేసి ఉన్నారు. వారి కోసం వారు నడిపించడానికి, పాపం ఏమిటో తెలియజేయటానికి దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఇచ్చారండి. ఇది వారు నెరవేరుస్తారని అక్కడ నమ్మకం ఏమీ లేదండి. ఎందుకంటే వారు నెరవేర్చలేరని దేవునికి తెలుసు. కానీ అందరూ కూడాను ఈ ధర్మశాస్త్రం నిలిచి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించగలిగితే వారు ఖచ్చితంగా రక్షించబడతారండి. అనుసరించబడకపోతే ఖచ్చితంగాను వారు పాపంలో నిలుస్తారు. ఖచ్చితంగా అనుసరించాలండి. కానీ ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే ఇక్కడ 1 తిమోతి 2వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. చూడమ్మా, 1 తిమోతి 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధైన వాడును మరి ఎవడైనను ఉండి నీడల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఇక్కడ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఈ ధర్మశాస్త్రం ఇచ్చే సమయానికి ప్రజలందరూ నిర్దిష్టలో ఉన్నారండి. ఇక్కడ రాయబడిన విధంగానే ఎవరైనా సరే ఖచ్చితంగాను
ఇక ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది? మన పాపమని ఎత్తి చూపిస్తుందండి. పాపం ఎత్తి చూపించి ఆ పాపాన్ని పరిహారం చేయమని చెప్తుందండి. ఆ పరిహారం ఏమిటో పరిహారం దగ్గర తీసుకెళ్తుంటే పాప పరిహారం బలి, ఆ బలిని సూచిస్తుంది. ఆ బలిలోను మనం ఏ విధంగా బలి చేయాలనేది, ఇవ్వాలనేది స్పష్టంగా మనం నడిపిస్తుందండి. ప్రతి పాపానికి కూడా బలి చూపిస్తుందండి. అది ఇక్కడ అందరూ కూడా పాపం చేసిన వాళ్ళమే, అందరూ కూడా బలిలోకి వెళ్ళే విధంగా ఇక ధర్మశాస్త్రం నడిపిస్తుందండి. మరి ఈ ధర్మశాస్త్రం ఎవరు రాశారు? ఈ యొక్క ధర్మశాస్త్రం ఎవరు రాశారు అంటే నిర్గమకాండం 24వ అధ్యాయం చూడు. ఒకసారి 3వ వచనం. మోసే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోసే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి హృదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రము చొప్పునను 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులను కోడలను వధించిరి. ఇక్కడ ధర్మశాస్త్రం ఎవరు రాశారండి? స్పష్టంగా కనపడుతుంది, మోసే రాసినట్లుగా. ఇక్కడ మోసే ఒకటే కాదండి, ఇంకా ముందుకు చూస్తే ఇది 24వ అధ్యాయంలో 12వ వచనం చదువు. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోసేయు అతని పరిచారకుడైన యెహోషువను లేచిరి. మోసే దేవుని కొండ మీదకి ఎక్కెను. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఇప్పుడు మన చదివిన దాంట్లో ఏం కనపడుతుందండి? నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యెహోవా మోసేతో చెప్తున్నారండి. అంటే ఈ 10 ఆజ్ఞలు, అలాగనే అక్కడ ఉన్న 2-3 అధ్యాయాలు ఉన్నాయి చూడండి, అది ఈ లోకంలో మనం ఇక్కడ జీవించడానికి ఇచ్చిన ఆజ్ఞలు అండి. ఈ 3 అధ్యాయాలను ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనటువంటి 10 ఆజ్ఞలను దేవుడు సొంత వేలుతో రాశారండి. ఆ తర్వాత ఉన్నటువంటి ఆది కాండం నుంచి ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడాను మోసే రాశారు. రాతి పలకల మీద రాసింది యెహోవా అండి, ఆయన చేతి వేలుతో రాశారు. ఇవన్నీ కూడాను మనం కొత్తది పాత నిబంధన గ్రంథం అంటామండి. పాత నిబంధన గ్రంథం ఏం చెప్తున్నది? మనం ఏమిటో తెలియజేస్తుందండి, ఉన్నది ఉన్నట్లుగా మనం చూపిస్తుంది ఈ గ్రంథం అండి. ఇది ఎంతవరకును ప్రభువు ఈ లోకంలో వచ్చే వరకు కూడాను ఈ నిబంధనకి మనం బద్దులమై ఉండాలండి, బద్దులమై ఉండాలి. పాపం చేస్తూ ఉంటాం, పాపానికి మరి ప్రతిఫలం చెల్లించాలండి, అంటే అక్కడ బలిని అర్పించాలి. అందరూ పాపం చేస్తాం, పాపం చేసేవని ఇక్కడ ధర్మశాస్త్రం అని తెలియజేస్తుందండి. నువ్వు పాపం చేసేవని, ఆ పాపం చేసినందువల్ల అదే ధర్మశాస్త్రం చూపించిన విధంగాను ఆ బలులు ఖచ్చితంగా ఇవ్వాలండి. అందుకే పాత నిబంధన ఎప్పుడు కూడాను మనం ఏమిటో తెలియజేస్తుందండి. మనం తెలియజేసిన తర్వాత మనం ఏం చేయాలో మనకు బోధిస్తుందండి. కాబట్టి ఇక్కడ పాపం చేయటం, మళ్ళీ అతను వాక్యానుసారంగా వాళ్ళు వెళ్ళి అక్కడ
శుభ్రంగా బలులు ఇవ్వటం, ఇదే కార్యక్రమం అయిపోయిందండి. అంటే ప్రభువు తెలుసు అంటే వీరెవరు కూడా దీన్ని పాటించలేరని. కానీ పాపం అంటే ఏమిటో తెలుసుకునే విధంగానూ ఈ ధర్మశాస్త్రం గ్రంథం మనకి ఇవ్వబడిందండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు మనం ఏమిటో తెలుసుకోవడానికి చదవాలండి. ఇందులో రాయబడినటువంటి ఏదైనా అతిక్రమం ఉందనుకోండి, ఈ అతిక్రమం నాలో ఉన్నదా అని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలండి. చేసుకుని దానికి పరిహారం కింద అది ఎక్కడికి వెళ్ళమన్నదో అక్కడికి వెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకునే వారునే ఉండాలండి. అక్కడ బలికి చూపిస్తుంది. ఆ యొక్క బలి ఎవరు? లోకపాపము మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనే సాదృశ్యంలోనూ అక్కడ ఆ బలిల దగ్గర తీసుకెళ్తుందండి. అంటే ఇది మనం ఎప్పుడు ఆత్మానుసారంగాను ఎప్పుడు ఆత్మానుసారం జ్ఞానం చేసుకున్నామనుకోండి, ఈ బలులు అనేది ఎప్పుడూ కూడాను ప్రభు క్రీస్తు యొక్క ఆయన బలిని చూపించడానికి బలులు ఏర్పాటు చేశారండి అక్కడ ఆత్మానుసారంగానండి. అంటే ప్రభు వచ్చే వరకు కూడాను వీరు కేవలం గొర్రె పిల్లలను మేక పిల్లలను ఇచ్చుకుంటూ వచ్చేవారు. కానీ ఇక ప్రభు కాలం పరిపూర్ణమైన తర్వాత వీరు ప్రభువు ద్వారా అక్కడ ప్రభువు దగ్గరికి నడిపించబడి ప్రభువునే తమ బలి కింద అర్పించుకునేవారునే ఉండాలండి. అంతవరకు కూడాను వారికి నడిపిస్తూ ఉంటుంది. అందుకే ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు కూడా మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పాపం ఏమిటో తెలుస్తుంది, పాపంలో ఎలా ఉండకూడదో తెలుస్తుంది. ఒకవేళ పాపం చేస్తే పాపానికి మనం ఏం చేయాలో కూడా ఖచ్చితంగా నేర్పుతుందండి. అని మనం ఉపయోగించుకుంటేనే. కానీ అది ఒక అలవాటుగా మలుచుకున్నాం అనుకోండి, ఏ నాటికి కూడా మనం రక్షించబడతాం అనేది అసాధ్యం అండి. అందుకే ప్రభు చెప్తున్నారు, నేను భర్తనై ఉండగా నా చేతితో చెయ్యి పట్టుకుని నడిపించినను వారు నా మాటను విననొల్లకపోయిరి. ఈ చెవిని వింటాం, ఆ చెవిని వదిలేస్తాం. మా సమస్య వచ్చినప్పుడు సణుక్కుంటూ ఉంటాం. మనకి ఈ లోకంలో కనపడినవన్నీ చేసుకుంటే వెళతాం. అలవాటు ప్రకారంగా తీసుకొచ్చి బలిని ఇచ్చేస్తూ ఉంటాం. అది ఒక అలవాటు అయిపోయిందండి. అంటే వీళ్ళు ఇలా చేస్తారని ప్రభువు తెలుసు. కానీ కాలం పరిపూర్ణం అవ్వాలి. దేవుడు దాన్ని నిర్ణయించిన కాలం వరకు కూడాను ఆయన ఇవన్నీ కూడా జరిగించుకుంటూ వచ్చారండి. కాలం పరిపూర్ణం అవ్వాలి. అప్పుడు దేవుని కుమారుడు రావాలి. లోక పాపములన్నిటిని ఆయన భుజాల మీద మోపి ఆ పాపానికి పరిహారం కింద ఆయనే ఏకైక బలి కింద ఆయన ఇస్తారండి. అప్పుడు వరకు కూడాను వారు ఇదే ధర్మశాస్త్రం కింద ఉన్నారండి. దేవుడే నడిపించాడు, కానీ ఎంతవరకు నడుచుకోగలిగారండి? అదే ప్రభువు చెప్తున్నారన్నమాట. అటువంటిది కాదు ఈ నిబంధన, ఇది కొత్త నిబంధన. పాత నిబంధనలో నిలవలేకపోయారండి. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన మనకి ఇవ్వబడింది. ఇంకా ముందు చదివితేనే గలతీయులు చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనంలోను, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి తాము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు అమ్మా లోబడి ఉన్న. ఒక నిమిషం అమ్మ, ఇక్కడ విధేయులు కావాలని అంటే ఇక్కడ ఖచ్చితంగా దత్తపుత్రులని పిలుస్తున్నారండి. మరి పాత నిబంధనలోను ఇందాక నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఏం చెప్పారు? నా స్వకీయ సంపాద్యము అంటే ఆయన ఇంటి వారం, ఆయన ఇంట్లోని వారం. ఇక్కడ ఏం చెప్తుంది? ఆయన దత్తపుత్రులుగా మారాలని. ధర్మశాస్త్రం అంటే దేవుని మాట గడ్డి, దేవుడిచ్చే ధర్మశాస్త్రం లోబడిన వారిని. ఎందుకంటే లోబడాలని ఉంది, మనసులో ఉన్నదే, కానీ అది చేయటానికి శక్తి లేదండి మనకి. అది చేసి అనుసరించడానికి శక్తి లేదండి. ఎందుకంటే అది కేవలం రాతి పలకల మీద రాయబడింది. కానీ ఇప్పుడు అలా కాదండి. ప్రభువు వచ్చిన తర్వాత ప్రభువు మన హృదయాల మీద రాస్తారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడ ఉన్నది అమ్మా? ఆ రోజుల్లో వాళ్ళలాగా శుభ్రంగా చదివేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మన పనులు మనం చేసుకునే వారికి ఉంటేనే ఆ ధర్మశాస్త్రం వల్ల మనకు ఉపయోగం ఉండదండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? ఆ రోజుల్లో ప్రభు చేతితో రాశారండి.
ఇప్పుడు మనకి ఎవరు రాయాలి? మనకి పరిశుద్ధాత్మ రాయాలండి. అది మన హృదయంలో రాయాలి. హృదయం రాయాలంటే ఖచ్చితంగాను దేవుని సన్నిధానంలోనూ మన హృదయం ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పామనుకోండి, పరిశుద్ధాత్ముడు మనం విన్న దానిని మన హృదయాల మీద రాసి అది మనకు కావాల్సినప్పుడు మనం అర్థం చేసుకునే విధంగాను తిరిగి బోధిస్తారండి. అంటే మనలో ఉన్నదాన్ని మనకు బోధిస్తారు. అందుకోసం కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారండి. కానీ ఆ వచ్చి ఎవరి కోసం వచ్చారు అక్కడ? అమ్మా ఇంకో చదవండి అక్కడ. దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకే. అంటే ధర్మశాస్త్రానికి లోబడాలండి, దేవుని మాటకి, దేవుని చిత్తానికి లోబడాలండి. దేవుని చిత్తానికి లోబడకుండా దేవుని యొక్క ప్రణాళికలో ఉండటం అనేది అసాధ్యం అండి. ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇప్పుడు మన హృదయంలో ఎవరున్నారు? మన హృదయం దేశీ ఆయన ఆత్మ, యేసయ్య యొక్క ఆత్మ అండి. ఆత్మ మనలోకి వచ్చింది. మనలోకి వచ్చి ఇప్పుడు ఏమైనా మొరపెడుతుంది? నాయన తండ్రి. మన ప్రార్థన ఎలాగ ఉండాలి? మీ తల్లిదండ్రులకి ఎలాగైతే మీరు అడుగుతారో అలాగే దేవుడిని అడగాలండి, నాయన తండ్రి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు పరాయి వాడా లేకపోతే మన సొంత ఆయన? అమ్మా అటువంటి భావం కలిగి ఉండాలండి. కాబట్టి నీకు దాసుడువు కాదు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు. ఇప్పుడు ఈ వారసుడిని ప్రభు వచ్చే వరకు ఎక్కడ పెట్టారు? కాలం పరిపూర్ణం అయ్యే వరకు ఎక్కడున్నారండి వాళ్ళు? ఇదే గలతీ పత్రికలోని 3వ అధ్యాయంలోను 3:24 నుంచి చదవమ్మా. కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఎందుకంటే ఇప్పుడు మన ధర్మశాస్త్రం ఏమైందండి? ఇప్పుడు మనలో విశ్వాసం గుర్తించే వరకును. ఎందుకంటే ప్రభు చెప్పిన మాటను చూడండి, ఆవగన్యంత విశ్వాసం ఉంటే అమ్మా ఆవగన్యంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందండి. ఆవగింజంత అన్న మాటకి అర్థం ఏమిటి? విశ్వాసం బట్టి మీలో పుడితే ఆ విశ్వాసం హృదయమైన భూమిలో కనుక మీరు నాటుకుంటే ప్రభు దాన్ని ఏం చేస్తారు? నీరు కట్టి ఫలింపజేస్తారు. నీరంటే ఏంటి? వాక్యం అండి. వాక్యంతో ఫలింపజేసి మనలో విశ్వాసాన్ని బలపరుస్తారండి. మరి విశ్వాసంలో బలపడిన తర్వాత ఆ విశ్వాసం మనలో సమృద్ధిగా నిలిసే వరకును మనం వాక్యం అనేటువంటి బాల శిక్షకుడి దగ్గర మనం నేర్చుకుంటున్న వారునే ఉండాలి. మందిరంలో ఏం చేసుకోవాలని మనం అమ్మా తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. ఇక ధర్మశాస్త్రం చేసే పని ఏమిటి? మన ధర్మశాస్త్రం చదివాం, మన అబద్ధాలాడి వారికి ఉన్నాం అనుకోండి, అబద్ధములాడేవాడు నరకని పోతాడని ఉందండి. అబద్ధం అనేది మనలో కనపడినప్పుడు, అది మనం గ్రహించుకున్నప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? ఖచ్చితంగా మనం ఆ సమయం ఎక్కడికి వెళ్ళాలండి? ఖచ్చితంగా ధర్మశాస్త్రం చెప్తుందండి, బలి ఇవ్వండి అంటది. ఇక బలి ఎవరు? క్రీస్తు బలి అండి. క్రీస్తుని వద్దకు వెళ్ళినప్పుడు ఆ వచ్చిన పాపానికి ఆయన బలి కింద మన తరపున ఆయన అర్పించబడతారండి.
మనం ఏ పాపం చేసినా సరే ఆ పాపం మనకు కనపడినప్పుడు ఆ పాపాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ప్రభు దగ్గర తీసుకెళ్ళి ప్రభు ద్వారా మనం దాన్ని పరిష్కరించుకునే వారమునే ఉండాలండి. అది ఇక్కడ జరుగుతుంది. అంటే ఎప్పుడు వాక్యం ఎవరి దగ్గర నడిపిస్తుంది? యేసయ్య దగ్గరికి మళ్ళీ నడిపిస్తుందండి. అలాగా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడాను క్రీస్తు వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందండి. అది ఉపయోగించుకున్నాం అనుకోండి, ప్రభు ద్వారా మనం రక్షణలోకి వెళ్ళగలుగుతామండి. అలాగే ధర్మశాస్త్రం దేని సూచించబడింది? మనం ఏమిటో తెలుసుకోవటానికండి. ఎందుకంటే ఇంట్లో అద్దం ఉంటుంది చూడండి, అద్దం అనేది ఎందుకు పెట్టుకుంటాం మనం? అందరూ చూసుకోవడానికే కదండి. అంటే ఒక 5-6 ఇళ్ళు కలిపి ఒక అద్దాన్ని పెట్టుకుంటారా? అది ఖచ్చితంగా మనకి ఉండాలి కదమ్మా. అలాగే వాక్యం ఎవరికి ఉండాలి? ఇప్పుడు వాక్యం మనకంటే మనకు ఉండాలి కదా. కానీ మీ తరపుని సహాయం చేయగలనా? మీ వాక్యం మీకు ఉండాలి. ఆ వాక్యం ఏమిటో తెలుసుకోవాలి. ఆ వాక్యం ద్వారా మీరేమిటో మీరు తెలుసుకోవాలి. ఆ వాక్యం ఏమి చెప్తుందో తెలుసుకోవాలి. వాక్యం ఎక్కడ నడిపిస్తే అక్కడ నడవాలి. నడిచి అక్కడ పరిష్కరించుకునే వారునే ఉండాలి. అందుకే వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది. అందుకే చెప్తుంది, వాక్యం నందు విశ్వాసం ఉంచబడిన వారిని రక్షించడానికండి. దేవుని ద్వారా రక్షించబడాలంటే మనం ఖచ్చితంగాను వాక్యం అంటే ఇక ధర్మశాస్త్రం మీద విశ్వాసంతో ఉన్నవారిని మాత్రమే రక్షిస్తుందండి. అంటే దేవుని వాక్యం మీద విశ్వాసం ఉన్నవారిని మాత్రమే రక్షిస్తుంది. వాక్యానికి లోబడిన వారిని మాత్రం రక్షిస్తుందండి. లేదయ్యా ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకానుసారంగా జీవిస్తామంటే మనల్ని రక్షించడం అనేది ఏమాత్రం జరగదండి. అందుకే మొట్టమొదటి ప్రభు చెప్తున్నారండి, ఈ యొక్క వాక్యం ఎవరి కోసం ఇవ్వబడింది అమ్మా? ఆ మాట మరొకసారి చదవండి. తిమోతిలోను మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రమును ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య శూరులకును అబద్ధికులకును అప్రమాణికులను హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండి నీడల అట్టి వానికి నియమించబడును. ఈ లక్షణాల్లోనూ ఏదో ఒక లక్షణంలో ఎక్కడ మనం ఉంటామండి? ఇన్ని లక్షణాల్లోనూ అమ్మా అందరూ ఏదైనా ఒకటి ఉంటే అంటే మనం ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అంటే దేవుని హితబోధకి విరోధంగా నడుచుకోలేదా? మరి నడుచుకున్నదా? మరి తెలుసుకున్న తర్వాత ఇక ధర్మశాస్త్రం ఎవరి గురించి ఎవరి కోసం ఇది? ఖచ్చితంగా మన కోసమే. అప్పుడు గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకోవాలి మనం. దాని పరిష్కారం గ్రంథమే చెప్తుందండి. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి? కుమారుడి వద్దకి, అంటే ఆ రోజు బలి దగ్గరికి. కానీ ఇప్పుడు కాలం పరిపూర్ణమైంది కాబట్టి మరి కుమారుడు ఇక్కడ స్పష్టంగా మనకి ఆ కాలం పరిపూర్ణమైంది కాబట్టి కుమారుడు బయలుపరచబడ్డారు. ఇప్పుడు మనల్ని కుమారుడి వద్దకు పంపిస్తుంది, యేసయ్య వద్దకు పంపిస్తుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళి మనం ఏం పాపం చేసాము అనేది బైబిల్ అంటే ఈ వాక్యం బయలుపరిచిందో దాన్ని తీసుకుని వెళ్ళి దేవుని యొద్ద మనం ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి దేవుని యొద్ద మనం పరిష్కరించుకునే వారునే దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు? ఆయనేనండి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయ్యా ఇగో నేను ఈ పొరపాటు చేశాను, ఇది నేను తెలుసుకున్నాను, నువ్వు నాకు పరిష్కారం నీ యొక్క నామంలోనే మాకు ఇవ్వాలి, నువ్వే మాకు పరిష్కారం, నీ ద్వారానే పరిష్కారం. ఆయన దగ్గర ఒప్పుకున్నాం అనుకోండి, ఆ విశ్వాసం ఏం చేస్తుంది? ఖచ్చితంగా మన పాపముల నుంచి విడిపించి
అప్పుడు ఆయన ఆత్మ మనలోకి ప్రవేశించి ఈ ధర్మశాస్త్రాన్ని మనం సులువుగా మనం దాన్ని అమలు చేసుకునే విధంగాను మనలో ఉండి నడిపిస్తుందండి. అప్పుడు వరకు మనకు కష్టంగా ఉంటుంది, కానీ ఆయన ఆత్మ మనలోకి వచ్చిందనుకోండి చాలా సులువుగా ఉంటుందండి. అటు మన కంటి ముందు ఏమైనా అపవిత్రమైనది కనపడుతుంది అనుకోండి, మనలోని ఆత్మ ఏం చేస్తుంది, అమ్మ నువ్వు ఉండవలసిన తాను ఇది కాదు, ఇక్కడి నుంచి నువ్వు త్వరగా వెళ్ళుకోబో. అక్కడ ఇష్టానుసారిగా మాట్లాడుతున్నారు అనుకోండి, అమ్మ ఇది అపహాసకుల చోటు, ఇక్కడ మాట్లాడకుండా ఈ నోటికి తాళం వేసుకో. ప్రతి ఒక్క విషయంలోనూ ఆత్మ మనలో ఉండి మనల్ని హెచ్చరించి మనల్ని నడిపిస్తుందండి. అందుకే మనం ఖచ్చితంగా దాన్ని చక్కగా మనం ఇక ధర్మశాస్త్రం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనల్ని నెరవేర్చే విధంగాను క్రీస్తు యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అందుకే మనం ఎక్కడ శిక్షణ తీసుకోవాలి? పెద్ద బాల శిక్షుల్లో అనేటువంటి ధర్మశాస్త్రం అనే వాక్యంలో మనం శిక్షణ పొందుకుని మన విశ్వాసంలో బలవంతులు అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రభువు ద్వారా నడుచుకుంటామండి. అప్పుడు వరకు కూడా మనం ఎక్కడ ఉండాలి? వాక్యంలోనే. మరి 2 వారాలు విడిచి 3వ వారం, 3 వారాలు విడిచి 4వ వారం, అది ఎప్పుడు పడితే అప్పుడు వాక్యం చివరిలోనో మొదల్లోనో వస్తే మనం ఎలా నేర్చుకుంటామండి? ఒక క్లాస్ పోయిందంటేనే పిల్లలకి ఎలాగ ఉంటుంది ఇబ్బంది. అప్పుడో క్లాస్ వదిలేసామనుకోండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా రేపు పరీక్షల్లో అందులో ఏ ప్రశ్నలు వస్తాయి? ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం మనం నేర్చుకోవడానికండి. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏమి చేస్తే ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇవన్నీ మనం నేర్చుకుని మనం ఆ వాక్యం ఎక్కడ పంపిస్తుందో అక్కడ మనం పరిష్కరించుకోవడానికి మనం అక్కడ దేవుడు నియమించారండి. మన విశ్వాసం ఎందుకంటే వినటం వల్ల విశ్వాసము కలుగును. ఆ వినటం ఎక్కడ వినాలి? దేవుని సన్నిధానంలోనండి. కానీ మన దురదృష్టం ఏమిటంటే దేవుని సన్నిధానంలో వాక్యం బరువును అపహాసకులు కూర్చుండక కదమ్మా ఇంపైన సువాసన కింద ఉంటుందండి. ఎన్ని గంటలైనా సరే అక్కడి నుంచి కదలమన్నా కదలమండి. ఒక 10 నిమిషాలు మన ఇక్కడ ఎక్కువ సమయం అయిందనుకోండి, వెంటనే మనలో ఏమొస్తుంది? విసుగుదల, కోపం అండి. అది మనలో ఉండకూడదండి. మన ఈ లోకంలో విశ్వాసంలో బలపడే వరకు కూడాను దేవుని మందిరంలో వాక్యంలో మనం శిక్షణ పొందుకునేవారునే పరిపూర్ణం అవ్వాలండి. క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలోనూ మనం నేర్చుకునేవారునే అలా నేర్చుకున్నాం అనుకోండి, ఆ సమయంలో మనం ఎలాగుంటామంటే మాట కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులు 3వ అధ్యాయం చూడమ్మా. కొందరికి కావలసినట్లు నీ యొద్దకైనను నీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా కారా? ఇదే మాట మరొకసారి చదవండి. 2 వచనాలు. మా హృదయం మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. అంటే పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఏం రాస్తున్నారండి? మీ హృదయముల మీద వ్రాయబడిన దేవుని వాక్యం అండి. ఆ వాక్యం ఎవరికి కనపడాలి? లోకంలో మీరు ఎక్కడ జీవిస్తున్నారో అక్కడ మీ హృదయముల మీద, అంటే మీ ప్రవర్తన మీద అది కనపడాలండి.
అంటే మీరు జీవిస్తున్న చోట, మీరు ఉన్న చోట మీ ప్రవర్తనలోనూ దేవుని వాక్యం అక్కడ వాళ్ళు చదవాలి, బయట ఉన్న వాళ్ళు చదవాలండి. వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అంటే, దేవుడిని నమ్ముకున్న వాళ్ళని మనం అవతల వాళ్ళు తెలవబడాలంటే మన చేతిలో బైబిల్ ఉండాలండి. అమ్మా, ఇది పరిశుద్ధాత్ముడు మన మీద రాసేటటువంటి ఆయన వాక్యం అండి. అంటే హృదయముల మీద రాస్తారు. ఆ హృదయం మీద రాయబడిన వాక్యము మన ప్రవర్తనలో మనం బయటికి కనబరుచుకునే విధంగాను ఉండాలండి. అప్పుడు మనం అందరికి ఎలా కనపడతాం? దేవుని వాక్యంలో కనపడతాం. అది క్రీస్తుని పోలి నడుచుకున్న వారుగా మనకి వాళ్ళే క్రైస్తవులండి. అదే మేము దేవుని నమ్ముకున్నామయ్యా మీ క్రైస్తవులు అంటే క్రైస్తవులు కాదండి. అక్కడ నిజమైన క్రైస్తవులు ఎవరు? క్రీస్తుని పోలి నడుచుకున్న వారే క్రైస్తవులండి. వాళ్ళలోనే పరిశుద్ధాత్ముడు ఉంటారు, వారిలోనే దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఎక్కడ రాయబడింది? వారి హృదయాల మీద రాయబడింది. ఇంత ప్రభువు ఏం చెప్పారు? వారి హృదయముల మీద నేను వ్రాసేదను. అప్పుడు ఆ రోజు యెహోవా అయితే రాతి పలకల మీద రాశారు. ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఎక్కడ రాస్తున్నారండి? మన హృదయముల మీద, ఆ మెత్తని హృదయముల మీద. ఈ హృదయమే రాయబడింది మనం లోకంలో కనపరుస్తున్నామండి. అంటే మన ప్రవర్తన వల్ల మన అబద్ధాలు ఆడే వారికి కనపడ్డాం అనుకోండి, మనలో ఏం కనపడుతుంది? వాక్యం ఉన్నదా? అమ్మా, ఆ సమయంలో బయట ఉన్నవాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ గ్రంథం ఉన్నది, ఈ గ్రంథాన్ని ప్రజలందరూ ఎలా చూస్తారండి? పరిశుద్ధమైంది. ఇదే గ్రంథం మన హృదయం ఉంది కదా, మరి మనల్ని ఎలా చూడాలి? అమ్మా, అలా చూడాలంటే ఈ వాక్యం ఎక్కడ కనపడాలి? బయట కనపడాలండి, మన ప్రవర్తనలో కనపడాలి. మాట తీరులో కానీ, క్రియ తీరులో కానీ, చూపు తీరులో కానీ, ప్రతి ఒక్క దాంట్లోనూ దేవుని వాక్యం కనపడాలండి. అంటే క్రీస్తు కనపడాలి, ఆయన పోలి నడుచుకునే వారునే ఉండాలి. అది మనలో ధర్మశాస్త్రం నెరవేరటం అండి. ఆ విధంగా ఆ విశ్వాసంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పటి వరకు కూడా మనం దేవుని సన్నిధానంలో నేర్చుకుంటున్న వారునే అప్పటి వరకు కూడా మనం, ఇది మనకి శిక్షణా కాలం అండి. ఎందుకంటే మీ ఇది స్కూల్కి వెళ్ళైతే పిల్లల్ని పంపుతారో అదే విధంగాను దేవుని సన్నిధానంలోనూ మనం నేర్చుకోవడానికి వచ్చామండి. ఆయన మనం నేర్పాలి, ఇక్కడ నేర్చుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మనం? అమ్మా, అంటే పిల్లలు చదువుని పక్కన రాసుకుంటారా లేదా హృదయంలో భద్రపరుచుకుంటారా? అమ్మా, అమ్మ మీ చదివినంతా రాసుకోండి. అమ్మా, ఆ గుర్తు పెట్టుకోవడం హృదయం మీద రాసుకోవటం అండి. మరి మనం ఏం చేస్తున్నాం? అమ్మా, చిన్నపిల్లలే స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నారంటే మరి అన్ని రోజులు దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా మందిరంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారండి. మనం ఇంతవరకు ఏమి నేర్చుకున్నాం? అమ్మా, ఆ మాట ఎబ్రిలో అంటాడండి, మీకు ఇంకా పాలుతోనే పెంచవలసి వస్తుంది, బలమైన ఆహారం నేను ఇవ్వలేకపోతున్నాను. అంటే ప్రభు సన్నిధానంలో మనం ఏం చేసుకోవాలండి? ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఇంకాను మనం బలపడటానికి ఇంకాను బలమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తారండి. ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకునే వారమే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అని చెప్పి ఎవరో చెప్పవలసిన అవసరం లేదండి. చేతిలో బైబిల్ అవసరం లేదు. మన మాట, మన ప్రవర్తనే స్పష్టంగా చెప్తుందండి. అలా నడిపించటానికే పరిశుద్ధాత్ముడు మనలో క్రియ చేస్తారండి. కీర్తనలో 40వ కీర్తన 8వ వచనం చదువు.
నా దేవా ఒక 48 అమ్మ. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యం అంటే ఏమిటి? మన హృదయంలోనే ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములు అంటే లోకములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. మనలో ఉన్న వాక్యం మరి మనం బయట మాట్లాడగలుగుతున్నామండి అమ్మా? ఆచారాలు పాటించమంటే ఎవరు చెప్పక్కర్లేకుండా శుభ్రంగా అవన్నీ పాటించేస్తూ ఉంటామండి. మరి దేవుని వాక్యం ఆ పండగలు ఏమైనా వచ్చాయి అనుకోండి, అవి వద్దన్నే పాటించేస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? మహాసమాజంలో ఏం చేయాలండి? నీతి సువార్తను నేనే ప్రకటించుచున్నానని నేను అంటిని. హల్లెలూయా. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నిన్న కాక మొన్న ఏమొచ్చిందండి పండుగ? ఆగస్టు 15 కాదమ్మా, అంతకన్నా ముందు రోజు. అందరు కట్టారా? కట్టినోడు వాక్యం చెప్పారా? అంటే ఆచారం అయితే అంటే లోకాచారం పాటించారు. దేవుని వాక్యం అది స్పష్టంగా చెప్తున్నాడు వాక్యం. అంటే మనం ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వాక్యం స్పష్టంగా చెప్తుందండి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఎక్కడ ఉండాలి? మనం దేవుని సన్నిధానంలోనండి, అంతరంగంలో ఉండాలి వాక్యం. ఆ వాక్యం ఎక్కడ ప్రకటించాలి? అంటే కడుపులో ఉన్న మాటలు ఎక్కడికి రావాలండి? ఎప్పుడైతే బయటకు వస్తే పని చేస్తాయండి. మన కడుపులోనే అవన్నీ మన అభిప్రాయం పెట్టుకుంటే అది ఎప్పుడు పని చేస్తుంది? ఇంకా అందుకే మనం దేవుల్లో నడుచుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. అలా ఉన్నామనుకోండి ఖచ్చితంగాను దేవుడిని నడిపిస్తారండి. అదేవిధంగా మరొక చోట కనపడడం చూడండి. ఆమె ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14 నుంచి 17 వరకు చదువు. ఇలాగు రాయము, ఆమె నన్ను వాడును సత్యసాక్షియు, దేవుని దృష్టికి దేవుని సృష్టికి ఆది అయిన వాడు. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఇక్కడ ఏం చెప్తున్నారండి? నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించును. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్నారంటే కాసేపు దేవునిలోనూ, కాసేపు లోకంలోనూ, కాసేపు దాని మీద, కాసేపు దేని మీద మనం ఉన్నామనుకోండి, ఆ విధంగా ఉండటం దేవునికి ఎలా కనపడుతుంది? ఉంటే ఎచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. ఇప్పుడు నిబంధనలో ఉన్నాం మనం. ఈ నిబంధన గుర్తు చేసుకోవడానికి ఏం చేస్తున్నాం? అది ఇప్పుడు గుర్తు పెట్టుకోవడానికి బలభోజనం తీసుకుంటున్నాం. అంటే ప్రతి వారం కూడా నిబంధన గుర్తు చేసుకోవటానికి, నిబంధన బద్దులమై ఉండటం కోసం అని శరీర రక్తం తీసుకుంటున్నాం. కానీ మన దురదృష్టం ఏమిటంటేనే అక్కడ మనం ఏమనుకుంటున్నామంటే నేను సిద్ధంగా లేనండి. అందుకని మన సిద్ధంగా లేవన్న మాట వచ్చిందంటే అక్కడ మనం ఏ స్థితిలో ఉన్నట్టండి? అందుకే ఈ మధ్యన వస్తున్నాయండి ఈ మాటలు. అయ్యా మీ వారం తీసుకోవండి, మీ సిద్ధంగా లేవండి అంటే నిబంధనలోంచి బయటికి వెళ్ళిపోవటం మళ్ళీ రావటం ఉంటుందండి అమ్మా. ఆ విధంగా ఉన్నవారిని ఏమంటారండి అక్కడ?
ఉంటే వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు. కానీ రెండిట్లో కాదన్నట్టు నులివెచ్చగా అంటే కాసేపు అలాగా కాసేపు ఇలాగా ఉంటే నేను ఉమ్మి వేయదును, నా నోట నుండి ఉమ్మి అది నేను కాదండి, యేసయ్య చెప్తున్నారన్నమాట. చదువుమా. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలుడు వాడును, అమ్మా దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరగక. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంటే సిద్ధంగా ఉంటామండి, ఆ నిబంధనకు లోబడి ఉంటాం, ఆ రక్షణకు లోబడి ఉంటాం. మన అందులో లేవని మనం తెలుసుకోకుండాను అన్నీ ఉన్నాయనుకుని మన ఇష్టానుసారంగాను మరి ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ప్రభు దృష్టికి ఎలా కనపడుతుంది అది? అందుకే మీరు ఏం చెప్తున్నారు, నేను రక్షణలో ఉన్నానయ్యా. మరి రక్షణలో ఉన్నవాడు మరి ఆ సమయంలో ఎందుకు బద్దులుగా ఉండలేకపోయాం? అయ్యా మీకు సిద్ధంగా లేమయ్యా అంటే ఆ సమయంలో సాతాను వచ్చి పట్టుకుపోవచ్చు అనమాట. ఇది ప్రభు ఏ సమయంలో వచ్చినా సరే ఆ సమయానికి మనం సిద్ధంగా ఉండాలండి. అందుకే 10 మంది కన్యకులు ఉన్నారు చూడండి. ఏ సమయంలో అయినా సరే మనం ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభువు రాకడకి మనం బద్దులమై ఎదురు చూసేవారునే ఉండాలండి. కానీ మనం అలా కాకుండా కనుక కాసేపు నిద్రపోదామని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, ప్రభు వస్తారు, వెళ్ళిపోతారు. అందుకే ప్రభు చెప్తున్నారు మరి, నా యొద్ద కొనుడి. ఇంక చదువు అక్కడ. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడిపై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి దగ్గర ఆ పరిశుద్ధతను నీ దిశముల అంటే మన పాపములు బయలుపరచకుండా సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని రక్షణ వస్త్రమును నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటు అంటే వాక్యమును నా యొద్ద కొనుము. అంటే ఎక్కడ కొనాలి? దేవుని వాక్యం అండి. అంటే అది సన్నిధానంలోనండి. మన సమయాన్ని వెచ్చించాలండి. లోకంలో ఉన్న అన్నింటికి సమయాన్ని ఇస్తాం, కానీ ఇక్కడ దేవుని యొద్ద కొనుక్కోవడానికి మన సమయం ఇస్తామండి. ఇక్కడ మనం ఏం చేయాలంటండి? నా యొద్ద కొనుము అని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇది నిబంధనలో ఉండాలండి మనం ఎప్పుడు. ఏ సమయంలో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే నిబంధనాబద్ధులు అండి. అంటే మన కోసమైన కొత్త నిబంధనగా వచ్చారండి. పాత నిబంధనలోనూ మనం ఆ నిబంధన మన పక్కన పెట్టేసాం, త్రోసేసాం. దేవుడు మనల్ని తన నిబంధనలో తీసుకురావడానికి ఆయన ఒక నిబంధనగా వచ్చారండి. ఆ నిబంధన ఎక్కడ ఉన్నది? మన హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఎవరు ఉండాలి? కేవలం దేవుని నిబంధన ఉండాలండి. అంటే ఆయన వాక్యం ఉండాలి. వాక్యం మనల్ని నడిపించాలండి. అందుకే ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే ఆయన శరీరం తీసుకోవడం సిద్ధంగా ఉండాలండి. ఆ రక్తం తీసుకోవడం సిద్ధంగా ఉండాలి. ఆయన దగ్గర నడుచుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. అది సిద్ధంగా ఉన్నామనుకోండి, దేవుని యొద్ద మనం ఎప్పుడు పరిపూర్ణం అవుతామండి. కానీ ఈ సమయంలో నేను సిద్ధంగా లేను కాబట్టి నేను తీసుకోను అనుకున్నామనుకోండి, ఆ సమయంలో దేవుని యొద్ద లేవు నువ్వు అని ఖచ్చితంగా మన నోటితో మనం ఒప్పుకున్నాం కదండి. అందుకే ఎప్పుడు కూడా బద్దులమై ఉండటానికి దేవుని సన్నిధానంలో మన సమయాన్ని వెచ్చించుకునేవారునే అదేవిధంగా ఎబ్రీయులు 3వ అధ్యాయములను 3:19 కాగా
అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి పోయిరని 3:18 నుంచి కదమ్మా. గమనించదు, ఒక్క నిమిషం ఆగు. ఏ అధ్యాయం తీసావు నువ్వు? హెబ్రీలు కాదమ్మా, రోమా. ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగినట్లును ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోబడిన వారితో చెప్పుచున్నారని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది చూడండి, నేను వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటాం మనం. కానీ మనం ఎంతవరకు నడుచుకోగలుగుతామండి? అందుకే ప్రభు సహాయం లేకుండా, అంటే దేవుని మందిరంలో మనం ప్రభు సహాయం లేకుండా, ప్రభు మీద విశ్వాసం లేకుండా మన ధర్మశాస్త్రం ఎంతవరకు పూడ్చగలం మనం? ఏమాత్రం సాధ్యం కాదండి. అది ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? యేసే మీద ఆధారపడాలండి. ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయన మీద ఆధారపడ్డామనుకోండి. చదువమ్మా. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి యేసుక్రీస్తు విశ్వాసం మూలమై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం అండి. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆయన బలి మీద ఆధారపడేవారు ఉండాలి. ఆయన మీద కరుణాధారమైనటువంటి ఒక బలి పశువుగా వచ్చారండి. లోక పాపములు మూసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా అండి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడ్డామనుకోండి, ధర్మశాస్త్రం ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఎవరు? దేవుని వేలుతో రాయబడిందండి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడి చేత రాయబడింది. ఇది మనలో నెరవేరాలండి. అది నెరవేరాలంటే ఖచ్చితంగా ఎవరి సహాయం తీసుకోవాలండి? యేసే సహాయం అండి. ఆయన ద్వారా తీసుకున్నాం అనుకోండి, సులువుగాను మనం ఆ కార్యాన్ని చేయగలుగుతాం. అందుకే నా కాడి సులువు అన్నారే. మీ కాడి బరువు, నా కాడి సులువు. నా నీతిని నా రాజ్యమును వెదుకుడి. దేవుని నీతిని ఎతకాలి, దేవుని రాజ్యాన్ని ఎతకాలి, సమాజాన్ని ఎతకాలి. అక్కడ మన నీతి కాదండి, దేవుని నీతిని పట్టుకునే వాళ్ళే సులువుగా మనం దాన్ని దాటుకునేవారునే ఉండాలి. అందుకోసం ప్రభు వచ్చారండి. తను సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ నిబంధనకు బద్దులమై ఉంటామండి. ఆ నిబంధనే పరలోకాన్ని తీసుకెళ్తుందండి. కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. ఇది బైబిల్ పేరు ఏం పేరు? పాత నిబంధన, కొత్త నిబంధన.
కొత్త నిబంధన అంటే క్రీస్తు అండి. ఆయన నిబంధనగా వచ్చారండి. ఆయన ధరించటమే నిబంధన బద్దులమై ఉండటం అండి. క్రీస్తుని ధరించటమేనండి. ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్నా సరే మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తుని ధరించుకున్న వారుమనే ఉండాలి. అంటే రక్షణ వస్త్రం అంటే క్రీస్తుని ధరించుకోవటం అండి. అమ్మ తెల్లని వస్త్రములు ధరించుకుని అన్నారు చూడండి. ఆయన కొండ మీద రూపాంతరం చెందారు చూడండి. ఆ వాక్యం సూచిస్తుందండి. ఆయన ఎలా రూపాంతరం చెందినప్పుడు ఆయన ఎలాగున్నారు? తెల్లని వస్త్రములు ధరించుకుని, ఆయన కనుక మనం ధరించుకుని ఆయన రూపాంతరాన్ని మనం ధరించుకున్నాం అనుకోండి, ఆయనలాగా జీవించామనుకోండి, మనం కూడా ఎలా కనపడతాం? తెల్లని వస్త్రం ధరించుకున్న వారునే ఆ తెల్లని వస్త్రమే రక్షణ వస్త్రం అని. అందుకని కొండ మీద ఆయన ఎలాగైతే రూపాంతరం చెందారో, కొండ అంటే సియోనండి, అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో మనం ఏం చెందాలి? రూపాంతరం అండి. క్రీస్తులా మార్చుకోబడేవారునే ఉండాలి. అలా మార్చబడ్డామనుకోండి, అప్పుడు ఆయన రక్తము, ఆయన శరీరం ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుందండి. అది గుర్తు చేసుకోవటానికే ఈ బల్ల భోజనం అండి. అందుకే వారం వారం ఎందుకు ఇస్తున్నారు అనుకోవచ్చు. ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలండి. దేవునిలో బలపడాలంటే ప్రతిరోజు కూడా నిబంధన జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ మాట ఒక్క మాట చదువు మనం ముగించేసుకుందాం. ఆ మాట అపోస్తలుగా 2వ అధ్యాయం చూడమ్మా. ఒక నిమిషం. నలభై 42 వీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరిచడి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక యుండురి. ఆ మాట ఎడతెగ అన్న మాటకి అర్థం ఏంటి? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడేనండి. అంటే వారానికి ఒకసారా, లేకపోతే అప్పుడు నెలకోసారా? అది కొన్ని సంఘంలో ఉన్న చూడండి 6 నెలలకు ఒకసారి. అలాగా అమ్మా, ఖచ్చితంగా దేవునిలో బలపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సహవాసం ఎలా ఉండాలి? దినము మనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు. నిన్న ఓ పాప వచ్చిందండి, నిన్న శనివారం సెలవే కదండి. పొద్దున్న వచ్చి, అయ్యో ఈరోజు ప్రార్థన పెడతారా? ప్రార్థన మీ ఇంటికాడ పెట్టమని. ఇంటికాడికి అదే మందిరంలో పెట్టండి. ఏంటంటే మా సెలవు, మరి దేవుని వాక్యం ఏంటో ప్రార్థనలో ఉందాం, ప్రార్థన పెట్టమని. మరి ఆ మాట వినేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఆ పిల్లేమో ప్రార్థన కోరుకుంది, ఆ తర్వాత ఆ పిల్ల అడుగుతుంటే నీకే పనేమి లేదు అదే ఆమెని ఖండించారు. ఆమె ఏం చేస్తుంది? ఇంకా ఆశపడే ప్రాణాన్ని ఆశపడాలండి. దినము కూడా దేవుని వాక్యం కోసం ఆశపడేవారునే ఇది దేవుళ్ళు నడిపించబడటం అండి. ఆశ మనకు ఉండాలండి. అని మందిరంలో సహవాసంలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి అని కోరిక మనకు ఉందనుకోండి, అది మనకు తృప్తినిస్తుందండి. అలా ఉన్నామనుకోండి, కింద చదువు ఇంకను. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచన క్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనుషులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోనూ నిపుష్కటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు
ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘం ఎలా వృద్ధి చెందుతుందండి? కుటుంబ వృద్ధి అయినా సంఘ వృద్ధి అయినా వృద్ధి ఎలాగొస్తుంది? ఎప్పుడైతే అలా వాళ్ళు ఎలాగున్నారో ఆ సమయంలో ప్రభు ఏం చేస్తున్నారండి? రక్షణ ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆ మాటలో అర్థం ఏముంటుంది? ఎప్పుడైతే మనం దేవుని మీద ఆశ కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నిలవాలని ఎప్పుడైతే ఆశపడుతున్నామో మనతో పాటును ఖచ్చితంగా నిలవటానికి ప్రభువే రక్షణ పొందుకున్న వారిని నడిపిస్తాడు. అంటే రక్షణలోకి వచ్చే విధంగా వారిని నడిపిస్తారండి. అప్పుడు సంఘ వృద్ధి జరుగుతుంది. అందుకే ఎప్పుడు మందిరంలో ఏముండాలి? ప్రార్థన పెట్టమని మమ్మల్ని అడగాలని, ఎక్కువ ఒత్తిడి చేయాలండి. మరి శుక్రవారం ప్రార్థనలు ఏమైపోతున్నాయండి? అదే బుధవారం నాడు ప్రార్థన ఏమవుతుంది? మళ్ళీ వృద్ధి చెందమంటే ఎలా వృద్ధి చెందుతామా? మొదట మనం నిబంధన గుర్తు చేసుకోవాలి.